ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్పి. ఎందుకంటే మనకు ముందుగా నడిచే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు. ఆయన భయము విస్మయమని తీసివేసుకుని నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవుడు నాకు ముందుగా నడుస్తాడని, ఆయన నాకు తోడుగా ఉన్నాడని చెప్పి, ఆయన నన్ను ఎన్నడూ కూడా విడనాడని చెప్పి నిరీక్షణ కలిగిన వారముగా జీవిస్తూ ఆ భయాన్ని విస్మయాన్ని తీసివేసుకుని నిబ్బరం కలిగిన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా దేవుడు మీకు నిబ్బరాన్ని ధైర్యాన్ని కలుగు చేసి మీ జీవితాల్లో సమస్యలను ఎదుర్కొనే శక్తిని దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే భాగ్యాన్ని కలుగు చేయండి. ఎందుకంటే నువ్వు తోడుగా ఉన్నావనే నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.